పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. పార్లమెంటు పరిధిలోని పబ్లిక్ అండర్టేకింగ్ల కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభాకర్ రెడ్డి ఆ పదవిలో సేవలు అందించనున్నారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ అనేది భారత పార్లమెంటులోని 3 ఆర్థిక స్టాండింగ్ కమిటీలలో ఒకటి. ఇది ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు మరియు ఖాతాలను పరిశీలించే ఉద్దేశంతో ఎంపిక చేయబడిన పార్లమెంటు సభ్యులతో రూపొందించబడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రామిక్ నగర్ లో 33 లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీకి తాను దూరమైన 16 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నాటి పాలకులు అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మళ్లీ పనులను చేపడుతున్నామని వెల్లడించారు. గత వారం రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద జాతరగా సాగుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. త్వరలోనే ఆయన పేరును ప్రకటించనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవి దక్కబోతోందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ముచ్చటగా 3వసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి అయితేనే బాగుంటుందని పార్టీ కేడర్ కూడా భావిస్తోంది. 2025 జూన్లోగా రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన రామాయపట్నం పోర్టును సందర్శించారు. పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించిన మంత్రులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. కేఎన్ఆర్ స్కూల్లో భవనం నిర్మాణ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు. ఇటీవల స్కూల్ గోడ కూలిన ప్రమాదంలో గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత భవనాన్ని పరిశీలించారు ఎంఆర్పీఎస్ నాయకులు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కావలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. జనసేన వీర మహిళ కవిత ఆధ్వర్యంలో కావలిలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా పలువురు జిల్లా నేతలు సందర్శించారు. ఇప్పటికే 100 సభ్యత్వాలు దాటగా త్వరలోనే 500 కొత్త సభ్యత్వాలను నమోదు చేయాలని వారు సూచించారు. నియోజకవర్గంలో 5000 సభ్యత్వాలు ఉండాలని జిల్లా పర్యవేక్షకులు వేములపాటు అజయ్ సూచించారు.